అధికారంలోకి వస్తే సూపర్ 6 అంటూ హామీలు ఇస్తా అని చెప్పారు. సో హామీలు అమలవుతున్నాయా? ఖచ్చితంగా అమ్మ. సూపర్ 6 ఏదైతే ఉందో మీ గ్యాస్ బండ్‌లో ఇప్పుడు ఇవ్వడం గాని, సూపర్ 6లో గాని, అదేవిధంగా ఈ ఆడపిల్లలకి బస్సు ప్రయాణంలో గాని, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఒక విచ్ఛిన్నం చేశాడు ఇవాళ రాష్ట్రాన్ని. దాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక జోడు గుర్రాల్లాగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని చాలా ఒక క్రమశిక్షణతోటి ఒక అభివృద్ధి పదంలో నడుపుతూ ఉన్నారు. ఇవాళ సూపర్ 6 అన్నది లేట్ అవ్వచ్చు. కొన్ని పథకాలు మేము ఆల్రెడీ ఏదైతే ఇవ్వాలో ఈ యొక్క ఫ్రీ గ్యాస్ బండ్లు అయితేనే కానీ, ఉచిత బస్సు ప్రయాణం అయితే కానీ, అమ్మఒడి ఇవైతే కూడా ఇవన్నీ కూడా మేము ఒకటిగా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూనే ప్రజలకు సంక్షేమం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వచ్చి ఇంకా మేము 9 నెలల పరిపాలన కూడా అవ్వాల. దాంట్లో కూడా మేము 2 రకాలైనటువంటి సూపర్ 6లో 2 హామీలు నెరవేర్చాం. ఇంకా హామీలు నెరవేర్చడానికి మేము ముందడుగు వేస్తా ఉన్నాం. అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము ఎదరికి అడుగులేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం తాలూకాని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారో, అదేవిధంగా పంచాయతీరాజ్ దాంట్లో ఎంత డెవలప్మెంట్ జరిగిందో మీరు చర్చకి రండి. ఈ 9 నెలల్లో మేము సుమారు 3,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా 5,000 కిలోమీటర్లు బీటీ రోడ్లు అయిపోతా ఉన్నాం. అదేవిధంగా డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేసాం. అదేవిధంగా నీటి కుంటలు ఏర్పాటు చేసాం. ఇవాళ డెవలప్మెంట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మా రోడ్లు చూసి భయపడిపోయేవారు. ఇవాళ ఏదైతే నేషనల్ హైవే నుంచి మా జిల్లా కేంద్రాలకు వచ్చే రహదారులు ఉన్నాయో, జిల్లా నుంచి మండల కేంద్రాల నుంచి వచ్చే రహదారులు ఏవైతే ఉన్నాయో, మండల కేంద్రాల నుంచి గ్రామానికి వచ్చే రహదారులు అన్నీ కూడా ఇవాళ మొన్న సంక్రాంతి పండగకి అందరూ వస్తారు కాబట్టి ఆ సంక్రాంతి పండగకి అన్నీ కూడా గుంతలు లేకుండా అన్ని పర్మనెంట్ రోడ్లు ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ మేము ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇస్తా ఉన్నాం. ఒక సంవత్సరం కాలంలోనే మేము ఇంకా 9 నెలలు అయింది. ఈ 3 నెలల కాలంలో ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేసి అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటాం. ఓకే, మీరు హామీలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు అంటున్నారు. మాజీ సీఎం జగన్ గారేమో అసలు ప్రజల్ని పట్టించుకుంటలేరు. సూపర్ 6 అమలు ఒక్క పథకం కూడా అమలు అవ్వతలేదు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అని అంత ధీమాగా చెప్పడం వెనుక ఏంటి కారణం? అమ్మా, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, మాది కైక్లూరు, నేను కైక్లూరులోనే ఉంటా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో ఉంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు మేమే గెలుస్తాం, 175 అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం అని పిచ్చి కలలు కన్నాడు. ఇవాళ ఏమైంది పరిస్థితి? 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇదైపోయాడు. పోనీ అయిపోయిన తర్వాత ఆయన కనీసం అమరావతిలోనూ ఆయన ఉన్నటువంటి రాజసౌధంలో కట్టుకున్న రాజసౌధంలో కూడా ఉంటలా. పోనీ పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలు పట్టించుకోవాలి కాబట్టి ఆ పులివెందుల్లో కూడా ఉండట్లా. బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి బాధలు కానీ ఏం తెలుస్తాయి ఆయనకి? ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అయిపోయాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏదో ప్రెస్కి ఒక 2 నెలలకు ఒకసారి రావడం, ఆయనకి ఏదో నోట్లో ఏదో మాట్లాడడం, వెళ్ళిపోవడం. ఆయన ఏదో ఒక పార్ట్ టైం పొలిటీషియన్ తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు కూడా ఆయనకి ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి ఆయన ఏదో ప్రతిపక్ష నేతగా కూడా చోట్ల ఇవాళ ఏదో పులివెందుల ఎమ్మెల్యేగా చూస్తా ఉన్నారు. ఆ పులివెందులు కూడా ఎమ్మెల్యే కూడా పోవడానికి ఆయన చేసేటటువంటి మాటలే. ఏదైతే మా కూటమి ప్రభుత్వం గెలవడానికి ప్రధానమైన కారణం వైసీపీ నాయకుల మాటలు. దాంట్లో ప్రధాన కారణం ఒక నాయకుడు సమర్థవంతుడైతే కింద ఉన్నటువంటి క్యాడర్ కూడా సమర్థంగా ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పనికిమాల మాటల వల్లే ఆయన ఆ స్థితి తెచ్చుకున్నాడు. ఖచ్చితంగా ఆయన 175 సీట్లు మేము ఎలా గెలుస్తాం అన్నది ఎంత నిజం జరిగిందో, ఎంత ఇది జరిగిందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా రేపు పొద్దున్న మేము అధికారంలోకి వచ్చేస్తాం అన్నది కూడా అంతే. ఇవాళ మీ ఏదైనా తప్పులు చేస్తే రమ్మనండి, విజయవాడలో ఉండమనండి. మేము ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ దౌర్జన్యాలు చేసింది, ఇది చేయట్లేదు, ప్రజల తరపున పోరాడమనండి, తప్పలేదు. బెంగళూరులోకి వచ్చిన ఏదో పార్ట్ టైం పొలిటీషియన్లా ఆయన ఏదో వీడియో రికార్డ్ చేసుకుని వీడియో వదిలి ఆ రకమైన రాజకీయాలు కరెక్ట్ కాదు. నువ్వు ఏదన్నా ఇంకా ఇదిగా ఉంటే ఇక్కడ నుంచి ఈ సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఆయన బెంగళూరులో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోలేమో తప్ప ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండమండి. ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే ఆయనకి మాట్లాడడంలో విలువ ఉంటుంది తప్ప ఎలాగో ప్రజలు విలువ పోయింది, అసలు మీడియాలో కూడా విలువ కూడా లేకుండా పోతుందని తెలియజేసుకుంటాం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కొంతమందికి ఎందుకంత కసిపగా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు? రోజా గారు కానీ, పోసా అని
ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మొన్న ట్వీట్ కూడా చేశారు, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరెవరు, అసలు మీకు అర్హత ఉందా, సినిమాలు చేసినంత ఈజీ కాదు ఈ పాలిటిక్స్ చేయడం అని ఇలా మాట్లాడడం ఎలా చూడాలి అసలు? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే ఎందుకు? అమ్మా ఇప్పుడు చెట్టున్న ఆ, ఒక కాయలున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఇవాళ ఆయన సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునో లేకపోతే నిన్న మొన్న కాదు, సనాతన ధర్మం అన్నది ఆయన భుజాన్ని ఎత్తుకున్నది. జనసేన పార్టీ ఆవిర్భావం రోజునే హైదరాబాద్లో జరిగినటువంటి వేదికగా జరిగినటువంటి ఆవిర్భావంలోనే ఆయన ఈ సనాతన ధర్మం మీద, మన భారతదేశం అంటే ఒక సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే మీ హిందూ ధర్మాన్ని ప్రేమిస్తూనే ఇతర మతాలను గౌరవించమంటున్నాం తప్ప మా మతాన్ని ప్రేమించి ఇతర మతాలని ద్వేషించడం అంటలా. అదేవిధంగా ఈయన ప్రకాష్ రాజ్ గారు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవాళ సనాతన ధర్మాన్ని ఎత్తుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎవరంటే ఈయన ఎవరు చెప్పడానికి? ఈయన దేవుడిని నమ్మడు, ఈయన ఒక దేవుడిని నమ్మడు కాబట్టి, ఈయన దేవుడిని నమ్మను కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా సరిపోరంటే ఇవాళ ఆయన సినీ కెరీర్ పాడైపోవడానికి ఇవాళ ప్రకాష్ రాజ్ గారిని ఒక మహోన్నతమైన నటుడు. ఇవాళ ఆయన నటత్వాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? ఆయన అటువంటి ఇటువంటి వ్యాఖ్యలే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నది పవన్ కళ్యాణ్ గారు ఒక స్వార్థం కోసం కాదు. ఇవాళ అందరు ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్ష ఇవాళ హిందూ ధర్మంగా, మన భారతదేశం అంటే సనాతన దేశం, అన్ని రకాలు అన్ని మతాలు ఉంటాయి కాబట్టి ఆయన ఆ టాపిక్ని ఎత్తుకున్నా తప్ప ఏదో రాజకీయంగా ఈ హిందూ మతాన్ని ఎత్తుకుని ఈ సనాతన ధర్మం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయంగా ఎదిగిపోవటానికి కాదు. ఆయన ఒక వ్యక్తిగా ఒక మతంలోనో కులంలోనో పుట్టడానికి మనం ఎంచుకోం. దేవుడు ఆ మతంలోనో కులంలోనో ఒక వ్యక్తిగా ప్రాంతాన్ని పుట్టిస్తాడు. మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, ఇతర మతాలను మనం ప్రేమించాలి. కాబట్టి ఆయన దాంట్లో భాగంగా ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఏ రకంగా చూస్తారో ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అలా చూస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ సనాతన ధర్మం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా ఒక టాపిక్ జరిగితే వ్యక్తికి మధ్యన జరిగి గొడవకి ఒక మతానికి గొడవగా పెట్టేటువంటి రోజులు అయిపోయాయి. అటువంటి రోజులు లేకుండా ఉండాలంటే ఇటువంటి నాయకులు రావాలి. ఎందుకంటే ఇటువంటి యుద్ధాల వల్లే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇటువంటి యుద్ధాల వల్ల బ్రిటిష్ వాళ్ళతో మనం యుద్ధం చేసాం. కానీ మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన భావస్వారూప్యత, ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు మన భారతదేశంలో. అటువంటి దానివల్ల ఇవాళ ఇటువంటి మాటలు మనం చేసేటువంటి మన తల్లిని ఎలా ప్రేమించాలో మన మతాలను కూడా అలా ప్రేమించాలి, ఇతర మతాలను అలా గౌరవించాలి. దయచేసి సనాతన ధర్మం అన్నది ఒక ప్రత్యేకమైనది, దాన్ని మనం గౌరవిస్తూనే ఇతరులను గౌరవించాలి. అదేవిధంగా ఈ రోజాకి కానీ వీళ్ళకి కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే కోపం అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వాళ్ళు ఏదో టైం బాగుండి మంత్రులు అయ్యి ఏదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పేరు మీద ఏదో పాదయాత్రలు చేసి అయిన తర్వాత ఈ అధికార దర్పాన్ని ఇది పర్మనెంట్ అనుకుని ఇవాళ వాళ్ళందరూ కూడా అధికార దర్పాన్ని చూపించారు. ఒకేసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ అధికార దర్పాన్ని దూరం చేసిన తర్వాత వాళ్ళు ఒక చిమ్ము చీకట్లోకి వెళ్ళిపోయి దీనికి కారణం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే కదా, పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఈ తెలుగుదేశం పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని ఏకం చేసేవారు కాదు, ఇవాళ మనం ఇటువంటి కష్టాలు అనుభవించాలని కానీ చెప్పి విపరీతమైన కోపంతో పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల వల్ల విపరీతమైన కోపంతో ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటమి పాలు వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. దయచేసి అది గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద కోపం తెచ్చుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ వాళ్ళు చేసిన తప్పుని ప్రజలు క్షమించమని అడిగి మీరు చేతనైతే మా కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసింది అనుకోండి, తప్పులు ఎత్తి చూపండి. కూటమి ప్రభుత్వం మంచి చేసింది అనుకోండి, మంచి చేసిందని చెప్పండి. అప్పుడు హర్షిస్తారు తప్ప మీకు రాజకీయ భవిష్యత్తు ఉండడం తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం మీరు ఏదైనా ఇలా తప్పుడు ఆరోపణలు చేసి కోపాన్ని తెచ్చుకుంటే మాత్రం వాళ్ళకే ఇది. దానివల్ల మా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి నష్టం లేదు, వాళ్ళకే వ్యక్తిగతంగా వాళ్ళే నష్టపోతారు.